రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. అందులో ఒకటి ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి. అతి త్వరలోనే ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఈ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి గనక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకునేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపుగా 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇంతకీ ఈ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి ప్రత్యేకతలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మించినటువంటి మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 4 వరుసల రోడ్డుగా ఇది రూపొందుతోంది. సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, సమాచారాన్ని అందించేటువంటి QR కోడ్లు, ఎమర్జెన్సీ మీడియం ఓపెనింగ్స్, అలాగే అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ఈ జాతీయ రహదారిలో ఉన్నటువంటి విశేషాలు ఇవి. ప్రయాణించినటువంటి దూరానికే టోల్ వసూళ్లు, పరిమిత సంఖ్యలో ప్రవేశాలు, అలాగే నిష్క్రమణ ప్రదేశాలు ఇతర ప్రత్యేకతలుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి నిలవబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఇదే మొదటిదవుతుంది. దీన్ని మే నెలలో ప్రారంభించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి కనుక అందుబాటులోకి వస్తే మొత్తంగా ప్రయాణికులకి 56 కిలోమీటర్ల దూరం తగ్గేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారులు అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో మొదటిగా తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల పొడవును చేపట్టినటువంటి రహదారి తుది మెరుగులైతే దిద్దుకుంటూ ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఇప్పటి వరకు సూర్యాపేట, విజయవాడల మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఈ కొత్త రోడ్డు గనక అందుబాటులోకి వస్తే ఈ కొత్త రోడ్డు మీదుగా వెళ్తే 56 కిలోమీటర్లు అయితే తగ్గేటువంటి అవకాశం, ఆ దూరం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మితమైనటువంటి ఈ రోడ్డుకు NH 365 BGగా నెంబర్ను అయితే అధికారులు కేటాయించారు. 2 పనులు మినహా ఈ రహదారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం 4,451.87 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. తెలంగాణ పరిధిలోని ప్యాకేజీ 1లో ఒక వంతెన, అలాగే ROB నిర్మాణం చివరి దశలో ఉండగా మిగిలిన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ROB, అలాగే 98 అండర్ పాస్లు ఇప్పటికే నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం వద్ద ఈ రహదారి నుంచి నాగపూర్ అమరావతి హైవేకి కలిసేలాగా అనుసంధాన మార్గం కూడా ఈ హైవేకి నిర్మిస్తూ ఉన్నారు. కర్బన ఉద్గారాల నివారణకు నిర్మాణంలో ఈ రామగుండం NTPC నుంచి ఫ్లై యాష్ తెచ్చి దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా ఈ రోడ్డుపై ప్రయాణించినటువంటి దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఆలోచనలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. భారతమాల పరియోజనలో చేపడుతున్నటువంటి ఈ రహదారిని 2-3 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామంటూ NHAI ప్రాంతీయ అధికారి శివశంకర్ ఆయన అయితే తెలియజేశారు. కొత్త హైవే విశేషాలను ఆయన ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి దివ్య ఖమ్మంలో మీడియాకి ఆవిడ వివరించడం జరిగింది. సో నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నారు. 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ని వీక్షించేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేదా వాహనదారులు మితిమీరినటువంటి వేగంతో నడిపినా, సీటు బెల్ట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్లో వచ్చిన ATMSకు సమాచారం అందుతుంది. వెంటనే NH అధికారులు అయితే అప్రమత్తమై చర్యలు తీసుకుంటారంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. నిబంధనలకు అతిక్రమించిన వారికి జరిమానా చలాన్లు అయితే పంపిస్తారు. ATMS ద్వారా వాతావరణ సమాచారం కూడా తెలుసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ వీళ్ళు చెప్తున్నారు. సీసీ కెమెరాలు అలాగే సౌర దీపాలు కూడా దీనికి ప్రత్యేకతగా నిలవబోతూ ఉన్నాయి. ప్రస్తుత జాతీయ రహదారుల్లో ప్రధాన కూడళ్లు,
ప్రత్యేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు ఉండగా కొత్త రహదారులపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. రోడ్డుకి 2 వైపులా కిలోమీటర్ల మేర దృశ్యాలను అయితే ఇది రికార్డ్ చేస్తుంది. రహదారిపై సోలార్ ఆధారిత దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలకు అమర్చినటువంటి బ్యాటరీలో 12 గంటల పాటు బ్యాకప్ అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్గా దీపాలు వెలిగే సిస్టమ్ను అయితే తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో తెరిచేందుకు కూడా ఈ ఈ వీలుగా కొన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణ జాతీయ రహదారిలో కాకుండా కొత్త రహదారి మీద కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. అంటే సుమారుగా 18 కిలోమీటర్లకు ఒకటి ఎగ్జిట్ పాయింట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియం ఓపెనింగ్ అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుపుతూ ఉన్నారు. ఇక ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులకు సేద తీరడానికి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. అందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్లు తదితరాలు ఉంటాయి. రహదారిపై ఏర్పాటు చేసినటువంటి QR కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, దగ్గరలోని పోలీస్ స్టేషన్, అలాగే పెట్రోల్ బంకులు తదితర సమాచారం కూడా దాని ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో అతి త్వరలోనే ఖమ్మం దేవరపల్లి కలిపేటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి అయితే మరో 2-3 నెలల్లో అందుబాటులోకి రాబోతుంది. ఈ జాతీయ రహదారి కనుక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకునేటువంటి ప్రయాణికులకి తన ప్రయాణ దూరం 56 కిలోమీటర్ల మేర తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.